నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి రోడ్ మ్యాప్ అనమాట. ఇది 2030కి సంబంధించి రిలీజ్ చేశారు. అంటే అప్పుడు కల్లా కూడా ఈ లక్ష్యాలను సాధించడానికి సుమన్ రోడ్ మ్యాప్ 2030 అనేటువంటి ఒక విషయాన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. అండ్ ఇది రీసెంట్గా జరిగినటువంటి CCHFW కాన్ఫరెన్స్ మీటింగ్ ఏదైతే న్యూఢిల్లీలో జరిగిందో దానిలో భాగంగా సుమన్ రోడ్ మ్యాప్ 2030 అనేది తీసుకొని రావడం జరిగింది. అసలు ఇది ఎందుకోసం అండ్ ఎందుకోసం దీన్ని డిజైన్ చేయడం జరిగిందంటే మాతృ మరణాలని తగ్గించడానికి. అది మెయిన్ అనమాట. మెయిన్ మోటివ్ వచ్చేసి మాతా శిశు మరణాలని తగ్గించడం కోసం. కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. యూనియన్ హెల్త్ మినిస్టర్ జగత్ ప్రకాష్ నడ్డా గారు రీసెంట్గా సుమన్ రోడ్ మ్యాప్ 2030 అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. అది ఎక్కడంటే 16th కాన్ఫరెన్స్ ఆఫ్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎందుకోసం అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేషియో ఏదైతే ఉందో దాన్ని 70 కన్నా తగ్గించడానికి. ప్రెసెంట్ అయితే ప్రసవ సమయంలో మరణించేటువంటి తల్లుల సంఖ్య అనేది 10,000కి 70 మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కానీ ఈ రేట్ అనేది చాలా తక్కువ ఉండాలి. అంటే ప్రసవ సమయంలో తల్లులు చనిపోవడం అనేది ఇంకా తగ్గించడానికి ఈ యొక్క సుమన్ రోడ్ మ్యాప్ అనేది యూజ్ అవబోతుంది. అంటే ఇది ఎందుకోసం అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా దీన్ని చేస్తున్నారు. మనకు ఉన్నటువంటి 17 గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా మాతా శిశు మరణాలను తగ్గించడం కూడా ఒకటి అనమాట. అంటే సురక్షితమైనటువంటి జీవన విధానం కోసం. అండ్ ఇక్కడ ఏంటంటే జీరో ప్రివెంటబుల్ మెటర్నల్ అండ్ న్యూ బర్న్ డెత్స్ అనేవి వీళ్ళు టార్గెట్గా తీసుకున్నారు. ప్రజెంట్ అయితే 10,000 మంది కాన్పు జరిగితే 70 మంది మాతృ మరణాలు అనేవి జరుగుతున్నాయి. ఇది కూడా జీరోకి వెళ్ళిపోవాలి. అండ్ పుట్టిన శిశువులు కూడా ఎవరూ చనిపోకూడదు. అందరినీ కాపాడగలిగే విధంగా ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ ఇది ఎందుకోసం అంటే మెయిన్గా ఫోకస్ చేస్తుంది నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అనేది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది తగ్గించడం కోసం. అంటే అప్పుడే జన్మించినటువంటి శిశువులు ఎవరైతే నవజాత శిశువులు అంటూ ఉంటామో వాళ్ళు అండ్ పుట్టిన తర్వాత కొన్ని నెలలకి ఏదైనా అనారోగ్య సమస్యలతో పోషకాహారం లేకపోవడం లేదా సరిగినటువంటి కేరింగ్ అనేది లేకపోవడం వల్ల పుట్టుకతో లోపాలతోటి కొంతమంది చనిపోతూ ఉంటారు. అలా జరగకుండా ఉండడం కోసం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని కూడా తగ్గించాలి. నవజాత శిశువులు కూడా చనిపోకుండా వాళ్ళని కూడా కాపాడాలి అని దృష్టిలో ఉంచుకొని దీన్ని సుమన్ రోడ్ మ్యాప్ 2030 కల్లా దాన్ని కూడా తగ్గించాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. అండ్ దీని ప్రయారిటైజేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే సుమన్ రోడ్ మ్యాప్ అనేది ఏదో ఒక ప్రాంతానికి చెందింది కాదు. ఇది సెంటర్ వాళ్ళు పెట్టినటువంటి ప్రోగ్రాం కాబట్టి మన దేశంలో చాలా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనమాట. నియర్లీ దానికోసం 130 డిస్ట్రిక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఎక్కువగా ఒక 13 స్టేట్స్ మీద ఫోకస్ చేశారనమాట. ఫస్ట్ హైగా ఫోకస్ చేశారు ఎందుకంటే అక్కడ మాతృ మరణాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అండ్ మిగిలిన వాటిలో కూడా చెక్ చేస్తారనమాట. అండ్ వాటిలో చూడండి అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్. ఎక్కువ శాతం నార్త్లో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ శాతం ఉన్నాయి. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక వచ్చేసి సౌత్రన్ పార్ట్లో, మధ్యప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రం, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ ప్రాంతం. ఇవన్నీ చోట్ల కూడా మెయిన్గా ఎక్కువ శాతం జరుగుతున్నాయి. అండ్ వాటిని తగ్గించాలనుకుంటున్నారు. తర్వాత అన్ని రాష్ట్రాలకు కూడా ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనమాట. అండ్ ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో భాగం ఏంటంటే మెటర్నల్ హెల్త్ డివిజన్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇది ప్రోగ్రామ్ జరగబోతుంది. దానికోసం ఒక ఫ్రేమ్వర్క్ అనేది తీసుకుని వచ్చారనమాట. ఆ ఫ్రేమ్వర్క్ ఏంటంటే RMN-GHA+N. అండ్ దీంట్లో చూడండి అంటే ఎన్ని రకాలుగా తీసుకోబోతున్నారు. రీప్రొడక్టివ్ హెల్త్ గురించి అవగాహన కల్పించడం. అండ్ అంటే కడుపుతో ఉన్నప్పటి నుంచే వాళ్ళకి ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇవన్నీ కూడా చెప్తారనమాట. మెటర్నల్ కేర్ అనేది ఉంటుంది. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత న్యూ బోర్న్ చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే పుట్టిన తర్వాత కొన్ని నెలల పాటు నియర్లీ ఒక 36 నెలల పాటు బిడ్డని జాగ్రత్తగా సంరక్షించి టీకాలు ఇవ్వటం ఇవన్నీ కూడా అనమాట. అండ్ అడోలసెంట్ హెల్త్ ఒకటి, యువత నథింగ్ బట్ ఒక 13 ఇయర్స్ ఎవరైతే గర్ల్ చైల్డ్ ఉంటారో వాళ్ళ కోసము.
అండ్ న్యూట్రిషన్ పరంగా తల్లి యొక్క న్యూట్రిషన్ అనేది కుటుంబం యొక్క ఆరోగ్యం కోసం ఉండాలన్నమాట. అందుకోసమే వాళ్ళకి బిడ్డ పుట్టిన తర్వాత మంచి ఆరోగ్యంగా ఉండడం కోసం పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని అందించడం. ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఉన్నాయి. అవి మెటర్నల్ హెల్త్ డివిజన్‌లో భాగంగా తీసుకొని వస్తున్నారు. అంటే వారి యొక్క సహాయంతో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అండ్ ఇందులో ఎక్కడెక్కడ తీసుకొని రాబోతున్నారు అంటే ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్. సుమన్ రోడ్ మ్యాప్ 2030 కింద సుమన్ పంచాయత్ అనేది ఫస్ట్ అన్నమాట. లోకల్ అకౌంటబిలిటీని తీసుకోబోతున్నారు. అంటే పంచాయతీ లెవెల్‌లో ఉన్నటువంటి మదర్స్ ఎవరైతే ఉన్నారో, కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి, వాళ్ళని ముందుగానే యాంటీనేటల్ కేర్ దగ్గరికి, ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీస్ దగ్గరికి ముందుగానే ఉంచుతారు. మనం చాలా సార్లు వింటూనే ఉంటాం. కొండ ప్రాంతాల్లో ఉన్న వారికి సరైన వైద్యం అందక తల్లి, బిడ్డ చనిపోయారు. ఇట్లాంటి న్యూస్ ఎక్కువగా వింటూ ఉంటాం అనమాట. అలాంటి సిట్యుయేషన్ రాకూడదంటే వాళ్ళ కాన్పు సమయానికి ముందే వాళ్ళని ప్రసూతి కేంద్రానికి దగ్గరలో కొంచెం కేరింగ్ సెంటర్ లాగా పెట్టి అక్కడ ఉంచుతారనమాట. వాళ్ళకి అవసరమైనప్పుడు వెంటనే ప్రసవం అవసరమైనప్పుడు వెంటనే వాళ్ళని హాస్పిటల్‌కి తీసుకెళ్ళే విధంగా అక్కడ ఈజీగా ఉంటుంది. అంటే అలాంటి సిట్యుయేషన్ గనక ఉంటే తల్లి, బిడ్డ ఇద్దరిని కాపాడడానికి ఈ సెంటర్‌లు ఉపయోగపడతాయన్నమాట. అది సుమన్ పంచాయతీలో భాగంగా తీసుకుంటున్నారు. అండ్ మదర్స్ పిక్నిక్ అనమాట. ఇది ఒక కేటగిరీ. అంటే ఇందులో ఏందంటే ఒక కమ్యూనిటీ ప్లాట్‌ఫార్మ్ అనేది డిజైన్ చేయబడుతున్నారు. ఇది ఎందుకోసం అంటే ఆడవాళ్ళ యొక్క ఆరోగ్యం ఎలా చూసుకోవాలి? అంటే కడుపుతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? బిడ్డ పుట్టాక ఎలా ఉండాలి? అండ్ హెల్త్ పరంగా ఆహ్, బా బాధపడుతూ ఉండకుండా బిడ్డని కానీ జాగ్రత్తగా వాళ్ళు పెరిగే వరకు కూడా ఎటువంటి హెల్త్ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అవన్నీ కూడా వాళ్ళకి ముందుగానే తెలియజేసే విధంగా ఒక డిజిటల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అనేది కూడా మదర్స్ పిక్నిక్‌లో పెట్టడం జరిగింది. అంటే ఇందులో ఏందంటే కొంతమంది డాక్టర్స్ కావచ్చు, నర్సులు కానీ ఇలా ఉన్న వాళ్ళందరినీ అంటే నథింగ్ బట్ తల్లులందరినీ కూడా ఒక దగ్గర చేర్చి వాళ్ళకి కేరింగ్ ఎలా తీసుకోవాలి, బిడ్డని ఎలా చూసుకోవాలి అవన్నీ కూడా కొంచెం ట్రైనింగ్ లాగా వాళ్ళు మాట్లాడి చెప్తారనమాట. అది మదర్స్ పిక్నిక్. అండ్ బర్త్ వెయిటింగ్ హోమ్స్ ఇందాక చెప్పింది ఇదే. బర్త్ వెయిటింగ్ హోమ్స్ నథింగ్ బట్ ముందుగానే ప్రసవం అవుతుందేమో అని అనిపిస్తే ఆ టైంకి వెళ్ళి ఎళ్ళలేని సిట్యుయేషన్‌లో కొన్నిసార్లు బిడ్డని కోల్పోయే పరిస్థితులు కాకుండా 9వ నెల ఆ టైంకల్లా కూడా బిడ్డల్ని తల్లిగా ఉన్న వాళ్ళని ప్రసవ కేంద్రాల్లాగా అంటే బర్త్ వెయిటింగ్ హోమ్స్ లాగా ఒక చోట సెంటర్ తీసుకొని హాస్పిటల్‌కి దగ్గరలోనే వాళ్ళని ఉంచుతారనమాట. వాళ్ళకి కనుక కాన్పు సమయం దగ్గర పడినప్పుడు ఇబ్బంది పడకుండా హాస్పిటల్‌కి తొందరగా వెళ్ళే విధంగా బర్త్ వెయిటింగ్ హోమ్స్ అనేవి కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ దాంతో పాటు మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ వింగ్స్ అనేవి కూడా అన్‌డిజర్వ్డ్ ఏరియాస్‌లో నథింగ్ బట్ కొండ ప్రాంతాల్లో చాలా దూరంగా ఉండేటువంటి పల్లె ప్రాంతాల్లో ఎక్కడైతే మనకి హాస్పిటల్స్ అనేవి త్వరగా ఉండవో అలాంటి ప్రాంతాల్లో కూడా మాతృ శిశు మరణాలను తగ్గించే విధంగా ఇటువంటి సెంటర్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. అండ్ దీనంతటికి కోసం జనని పోర్టల్ ఆల్రెడీ ఉంది. దాన్ని యూజ్ చేసుకోబోతున్నారనమాట. అందులో కూడా ఏంటంటే ఏఐ ఎనేబుల్డ్ మానిటరింగ్ అండ్ రిపోర్ట్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా తల్లి యొక్క ఆరోగ్యం ఎలా ఉంది, పుట్టిన బిడ్డ యొక్క ఆరోగ్యం ఎలా ఉంది అనేటువంటిది కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ దాంతో పాటు కొత్త రకమైనటువంటి గార్మెంట్స్ అనేవి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నాన్ న్యూమాటిక్ యాంటీ షాక్ గార్మెంట్స్ అనేవి ఇచ్చారనమాట. ఎందుకంటే కాన్పు సమయంలో కానీ ఎప్పుడైనా సరే ఎక్కువగా రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా కొంతమంది మరణాలు సంభవిస్తాయన్నమాట తల్లులకి. అలా జరగకుండా గాయాన్ని కావచ్చు, ఆ రక్తస్రావాన్ని ఆపడానికి ప్రత్యేకమైనటువంటి యాంటీ షాక్ గార్మెంట్స్ అనేవి కొత్తగా తీసుకొచ్చారనమాట. అండ్ కేర్ కంటిన్యూమ్ పరంగా ఏందంటే సమగ్ర శిశు బాల స్వస్థ కార్యక్రమం కింద నియర్లీ 36 నెలల పాటు ఒక 36 నెలల బిడ్డ పుట్టిన తర్వాత 36 నెలల పాటు వాళ్ళ కోసమైనటువంటి పోషకాలు, టీకాలు అవన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకి అందిస్తారనమాట. అంటే బిడ్డ కాన్పు అయిన తర్వాత నుంచి ఒక 36 నెలల తర్వాత వరకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి పోషకాహారము, తిండి ఏవైతే కావాలో వాళ్ళ కోసమైన టీకాలు, మందులు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఈ కార్యక్రమం కింద వాళ్ళకి అవేర్‌నెస్ తోటి ఎప్పటికప్పుడు చెక్ చేసి ఇవ్వబోతుంది. సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమం. సో ఎన్ని నెలల కంటే 36 నెలల పాటు బిడ్డకి ఆరోగ్యమైనటువంటి కేరింగ్ అనేది తీసుకోవడం కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్